నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్న మోదీ. మూడోసారి గెలిపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి ప్రధాని. ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్న చంద్రబాబు. 2047కు వికసిత్ భారత్ కోసం మోదీ కృషి అని వెల్లడి. ముంబై హోర్డింగ్ ప్రమాదంలో 14కు చేరిన మృతులు. సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అనుమానాలు. పీఓకేలో ఆందోళనలపై పాక్ సైన్యం ఉక్కుపాదం. ముజఫరాబాద్లో భద్రతా దళాల కాల్పుల్లో 3 దుర్మరణం. సిక్కోలులో తల్లి కోసం గుడి కడుతున్న కుమారుడు. మరో 2 ఏళ్లలో పూర్తి కానున్న అద్భుత నిర్మాణం. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో భాజపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. వరుసగా మూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వారణాసి బరిలో దిగుతున్న మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేధ్ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగానదికి హారతి సమర్పించారు. అనంతరం పర్యాటక బోట్లో గంగానది విహారం చేశారు. తర్వాత కాలభైరవుడి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాలభైరవుడికి హారతి ఇచ్చారు. తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు మోదీ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్య నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నారు. हाउस बना तो जिन लोगों ने पार्लियामेंट The Prime Minister has seen from Varanasi to many folds. If one takes a look at the 2 previous occasions when the Prime Minister ईश्वर की शपथ लेता सत्य निष्ठा से प्रतिज्ञा करता कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा करूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। लोकसभा में स्थान करने के लिए दामोदर मोदी लोकसभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता सत्य निष्ठा से प्रतिज्ञा करता कि मैं विधि द्वारा स्थापित
भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న ఆయన ప్రపంచంలోనే భారతదేశం కీలక పాత్ర పోషించబోతోందన్నారు. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ కృషి చేస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. It is a historic day. We are very happy to associate. For the last 10 years, he brought stability for this country and sustainability. And now he is planning for Vikasit Bharat 2047. All these things are going to happen. It is a good occasion. So BJP is saying the 400 we are crossing this time. How confident you are as a NDA ally? NDA will cross 400 plus. We are having confidence. And what's about your state, sir? It is very clean sweep. Yesterday our polling is over. Now 100% NDA is sweeping. జూన్ 4న కూటమిదే విజయమని విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి కేసినేని చిన్ని అన్నారు. ఓటర్లంతా జగన్ ప్రభుత్వంపై కసి కోపంతో ఎన్నికల కేంద్రాలకు వచ్చి ఓట్లేశారని తెలిపారు. 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, శ్రామికులంతా జగన్ పాలనతో విసిగిపోయారని చెప్పారు. ఓటమి తప్పదని గ్రహించి వైకాపా శ్రేణులు నిన్న దాడులకు తెగబడ్డాయని దుయ్యబట్టారు. విజయవాడ పార్లమెంట్లో అన్ని స్థానాలు కూటమిదేనని స్పష్టం చేశారు. వాళ్ళ ప్రజలందరూ కోపం, కసి, బాధతో ఓట్లేశారు. పెద్ద పెద్ద బారులు తీరి, లైన్లు తీరి, వృద్ధులు, మహిళలు ఎండను కూడా లెక్క చేయకుండా ఓటింగ్లో భారీగా పాల్గొనడం ఇది భారీ మార్పుకు సంకేతం. ఎక్కడైనా అర్బన్ పాపులేషన్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. కానీ విజయవాడ 60% అర్బన్ పాపులేషన్ ఉన్న విజయవాడ పార్లమెంట్లో 82% పోల్ అయిందంటే ఒక అద్భుతమే జరిగిందని చెప్పచ్చు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎంత కోపంతో ఉన్నారు. తప్పకుండా రేపు 4వ తారీఖున ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలకి పరిష్కారం లభించబోతుందని ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో పండగ వాతావరణం జరుగుతుంది. అందరికీ ఒకటే కోరుకుంటున్నా, నన్ను ఆదరించి నిన్నటి వరకు వేరోచితంగా పోరాడిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, విజయవాడ పార్లమెంటు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర పౌరులు అపూర్వమైన సంకల్పం చూపించారని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారందరికీ సిఎఫ్డి తరఫున అభినందనలు తెలిపారు. అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో వేచి ఉండి ఓటు వేయడం ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా అభివర్ణించారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, యువత, మహిళలు ఏకతాటిపైకి వచ్చి సరికొత్త చరిత్రను లిఖించారన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామిక విలువలకు మచ్చ కలిగించే హింసాత్మక చర్యలు ఇంకా జరగడం దురదృష్టకరమన్నారు. తిరుపతి, చిత్తూరులో ప్రజాస్వామ్య హక్కులను కొందరు పోలీసు అధికారులు చట్టవిరుద్ధంగా కాలరాస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. వరుస సెలవులు సహా ఎన్నికల కోసం సొంత ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో రద్దీ పెరిగింది. ఎల్బీనగర్, మియాపూర్ మార్గంలో ప్రయాణికులతో మెట్రోలు కిక్కిరిసిపోయాయి. దానికి తోడు ఆఫీసులకు వెళ్లేవారు కూడా తోడవడంతో స్టేషన్లలో మరింత రద్దీ నెలకొంది. సాధారణంగా 6 గంటలకు మొదలయ్యే మెట్రో సేవలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా
హెచ్ఎంఆర్ఎల్ అరగంట ముందుగానే ప్రారంభించింది. రద్దీ ఎక్కువ అవుతున్న దృష్ట్యా ఎక్కువ ట్రిప్పులు నడిపే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాపూర్లోని బ్రజ్ ఘాట్ టోల్ ప్లాజా సమీపంలో గత అర్ధరాత్రి కారు నేరుగా వెళ్లి ట్రక్కును ఢీకొట్టగా 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పోలీసులు మేరఠ్లోని ఆసుపత్రికి తరలించారు. ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కూలిన హోర్డింగ్ కింద నుజ్జునుజ్జైన కార్లలో ఇంకా కొంతమంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బలమైన ఈదురుగాలుల ధాటికి ఘట్కోపర్లోని సమతానగర్లో సోమవారం 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంప్పై కూలింది. ఈ హోర్డింగ్కు అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తెలిపారు. ఇప్పటికే ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భువేష్ భిండేపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ సిందే ఘటనా స్థలాన్ని పరిశీలించి నగరంలోని అన్ని హోర్డింగ్లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన వాటితో పాటు ముప్పు పొంచి ఉన్న అన్నింటినీ తొలగించాలన్నారు. తాజా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన కారకులపై కఠిన చర్యలుంటాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ముజఫరాబాద్లో అధిక గోధుమ పిండి ధరలు, విద్యుత్ ఛార్జీలపై ఆందోళన చేస్తున్న ప్రజలపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 3 ప్రాణాలు కోల్పోగా 6 గాయాలయ్యాయి. అధిక ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలు పారామిలిటరీ కాన్వాయ్పై రాళ్ల దాడికి దిగారు. వారిని చెదరగొట్టేందుకు మొదట బాష్పవాయు గోళాలు ప్రయోగించిన బలగాలు తర్వాత కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా పత్రికలు తెలిపాయి. మరోవైపు అధిక ధరల నియంత్రణకు రాయితీపై సరుకులు సరఫరా కోసం పాకిస్తాన్ ప్రభుత్వం 2,300 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులను ఏ ప్రాంతానికి కేటాయిస్తారనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారంపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసిన ఓ మహిళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి విస్తుగొలిపే విషయాలు బయటపెట్టింది. తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించి తనపై తన తల్లిపై ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. తాము ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగానే తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంది. తన నివాసంలో పనిచేసే మహిళలను ప్రజ్వల్ వేధింపులకు గురిచేశాడని తెలిపింది. ప్రజ్వల్ బాధితుల్లో ఎంతో మంది మహిళలున్నారని, కేవలం 3 మాత్రమే వారి దారుణాలను బయటపెట్టారని చెప్పింది. ఈ ఘటన అనంతరం తమ భూమిని కూడా బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చిందని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. లైంగిక దౌర్జన్యం వ్యవహారంలో ఇప్పటివరకు ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రిపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. హెచ్డి రేవణ్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు మే 14 వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు ప్రజ్వల్ ఈ ఘటన వెలుగులోకి వచ్చిన మొదట్లోనే దేశం విడిచి పారిపోయారు. హమాస్ మిలిటెంట్లతో జరుపుతోన్న యుద్ధంలో రాజీపడే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఆ మేరకు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ ప్రకటన చేశారు. గతేడాది అక్టోబర్ 7న మృతి చెందిన ఇజ్రాయేలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన నెతన్యాహు హమాస్ మిలిటెంట్లను రాక్షసులుగా అభివర్ణించారు. తాము హమాస్ చెరలోకి బందీలను ఒక్క సెకను కూడా మర్చిపోమని, బందీలందరినీ ఇంటికి తెస్తామని ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. హమాస్ మిలిటెంట్లు అంతమయ్యే వరకు నిద్రపోమని, వాళ్లో తామో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అక్టోబర్ 7 దాడుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నిర్మూలిస్తామని, మళ్లీ ఆయుధాలు పట్టకుండా వారి చేతులను నరికేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. అటు ఇజ్రాయెల్ దాడులకు ఇప్పుడు జబాలియా కేంద్రమైంది. ఉత్తర గాజాలోని ఈ ప్రాంతంపై టెల్ అవీవ్ గగనతల దాడులు చేస్తోంది. యుద్ధం ఆరంభంలో జబాలియాపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు భారీగా దాడి చేశాయి. హమాస్ మిలిటెంట్లను ఏరివేశాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతంలో హమాస్ జోరు పెరిగింది. దీంతో ఐడిఎఫ్ రఫాతో పాటు జబాలియా పైన దృష్టి పెట్టింది.
సృష్టికర్త బ్రహ్మ, కానీ ఆ బ్రహ్మని సృష్టించింది కూడా ఓ అమ్మే. అందుకే దేవుడు సైతం తల్లి ప్రేమకు తలవంచుతాడంటారు. ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషమైనా, దుఃఖమైనా ముందుగా పంచుకునేది అమ్మతోనే. అంతటి ప్రేమను పంచే అమ్మకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. నవమాసాలు మోసి కనిపించిన తల్లికి ఓ వ్యక్తి దేవాలయం కట్టి కొంత రుణం తీర్చుకుంటున్నారు. కన్నవారిని కావడిలో మోసి తీర్థయాత్రలకు తిప్పిన అలనాటి శ్రవణుడి కథను రామాయణంలో విన్నాం. తల్లికి దేవాలయం కడుతున్న సిక్కోలుకు చెందిన శ్రావణుడి కథను ఇప్పుడు చూద్దాం. అమ్మను మించిన దైవం లేదు, ఆత్మను మించిన అర్థం లేదు. జగమే పలికిన శాశ్వత సత్యమిది. అడిగితే వరాలిస్తాడని, కోరిన కోర్కెలు తీరుస్తాడనే నమ్మకంతో దేవుడికి గుడి కట్టి పూజలు చేస్తున్నాము. అలాంటిది అడగకుండానే వరాలిస్తున్న అమ్మకు ఏం చేసినా తక్కువే. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం చీమల వలసకు చెందిన సనపల శ్రావణ్ కుమార్ తన తల్లికి దేవాలయం కడుతున్నారు. దేవాలయం అంటే సాదాసీదాగా ఒక చిన్న మండపం కట్టి అందులో విగ్రహం పెట్టడం కాకుండా ఏకంగా కోట్లాది రూపాయల వ్యయంతో ఏకశిలతో అద్భుత మందిర నిర్మాణం చేపట్టారు. సనపల శ్రావణ్ కుమార్ తండ్రి కృష్ణారావు, తల్లి అనసూయాదేవి. వీరికి తొలుత కవలలు జన్మించారు. కవలల్లో ఒకరు పుట్టిన వెంటనే చనిపోగా మరొకరు తన 9వ ఏట క్యాన్సర్తో మృతి చెందారు. తర్వాత పుట్టిన శ్రావణ్ కుమార్ని తల్లి అల్లారు ముద్దుగా పెంచింది. అలాంటి తల్లి 2008లో శస్త్రచికిత్స వికటించి మరణించడంతో శ్రావణ్ కుమార్ తీవ్రంగా కుమిలిపోయారు. హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తూ బాగా స్థిరపడిన శ్రావణ్ కుమార్ తల్లిపై తనకున్న ప్రేమను చాటుకునేందుకు ఓ గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనుల్లో పాల్గొన్న స్థపతి బలగం చిరంజీవిని కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నారు. 2019 మార్చిలో సొంతూరు చీమల వలసలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ అమ్మ ఆలయ నిర్మాణానికి బాపట్ల జిల్లా మార్టూరు నుంచి కృష్ణశిలలు తెప్పించినట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు. తమిళనాడు నుంచి శిల్పులను రప్పించినట్లు వివరించారు. ఆలయం ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేందుకు సిమెంటుతో కాకుండా రాతి భవనంతో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమ్మ ప్రేమ ఎంత అద్భుతమో అట్లా చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయేటంత పంచగోపురాలతో ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించి అమ్మకి దేవాలయం కట్టడం జరుగుతుందండి. తాజ్మహల్ ఎట్లయితే ఆయన సొంత భార్య కోసం కట్టుకున్నా కూడా అది ప్రేమకు చిహ్నంగా వెలుగొందిందో, ఇది మా అమ్మగారి కోసం కాకుండా సమస్త ఈ అమ్మస్థానానికి, ప్రతి అమ్మస్థానానికి ఇది అంకితం ఇస్తూ ప్రపంచ గర్వించదగ్గ అమ్మ దేవాలయాన్ని నిర్మించాలనేది నా కోరిక. అట్లనే దీన్ని సంపూర్ణ శిల్పకళతో దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందండి. అలాగే ఒక దేవాలయం కాకుండా చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో కొన్ని వందల గ్రామాల్లో అమ్మ దేవాలయం తాలూకా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దీన్ని ఇంకొక 2-3 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుందండి. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి కంప్లీట్ కృష్ణశిలతో నిర్మించడం జరుగుతుంది. దీని యొక్క మిశ్రమాన్ని గండు సున్నం, కరక్కాయ, బెల్లము, తుమ్మబంకతో ఈ యొక్క మిశ్రమంతో కలిపి నిర్మించడం జరుగుతుంది. దీనివల్ల ఈ సృష్టి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ నిర్మాణం ఉండాలనేది నా ఆకాంక్ష. తల్లి ప్రేమను విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో తన కుమారుడు ఆలయ నిర్మాణం చేపట్టారని శ్రావణ్ కుమార్ తండ్రి చెబుతున్నారు. తల్లిదండ్రులకి ఈ రోజుల్లో అన్నం పెట్టకుండా నానా హింసలకు గురి చేసి వచ్చిన పెన్షన్ డబ్బులు కూడా లాక్కుని కొట్టి ఈడ్చి పంపించినటువంటి ఈ రోజుల్లో నా కుమారుడు శ్రావణ్ కుమారు ఈ ఆలయాన్ని కడుతున్నాడంటే నిజంగా నా తనకు జన్మల అదృష్టం. శ్రావణ్ కుమారు తల్లికే కట్టాడన్నట్టు భావన ఉండొచ్చు, కానీ శ్రావణ్ కుమార్ తన ఆశయం, ఆలోచన ఉండదు సమాజానికి ఒక కనువిప్పు కలగాలి. ఆ కనువిప్పు కోసమే శ్రావణ్ కుమారు ఇంతటి గొప్ప ఆలయ నిర్మాణం జరిపిస్తున్నాడు. విశాలమైన మంటపాన్ని నాసిక్ లో ఉండేటువంటి త్రయంబకేశ్వర ఆలయం తోలగా డిజైన్ తో, లోపల డిజైన్, బయట డిజైన్ పూరి జగన్నాథ స్వామి ఆలయంతో నిర్మించడానికి తహతహలాడుతూ ప్రపంచ నలుమూల నుండి వచ్చి ఆలయాన్ని దర్శించుకున్నటువంటి అంతటి ఆకర్షణీయంగా ఆలయ నిర్మాణం జరిపించాలంటే భావనతో కట్టిస్తున్నాడు. కాబట్టి అది నా కుమారుడు శ్రావణ కుమారు గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, భగవంతుడితో సేవకులం. శ్రావణ కుమారికి ఆ భగవంతుడే సందేశం ప్రకారం నా కుమారుడి ఆలయ నిర్మాణం జరిపిస్తున్నాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా కృష్ణశిలతో ఆలయ పునాది నుంచి శిఖరం అంచుల వరకు నిర్మితమవుతున్న ఈ ఏకశిల అమ్మ దేవస్థానం మరో 2 ఏళ్లలో